బాలరాజు రామయ్య దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించండి అయ్యా. ఏమైంది బాలరాజు, అంత దిగాలుగా ఉన్నావు? నేను మోసపోయానయ్యా. అప్పట్లో నాకు ఎక్కువ డబ్బుండటం వల్ల నా అమాయకత్వాన్ని చూసి కొంతమంది లోతట్టు ప్రాంతంలో ఉన్న భూమిని నువ్వే కొను బాలరాజు, ఆ భూమిని కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు, ఊళ్ళో అందరూ నీ పేరు గొప్పగా చెప్పుకుంటారనేవాళ్ళు. అలా అనగానే నాకున్న మంచి భూమిని అమ్మేసి లోతట్టు ప్రాంతంలో ఉన్న భూమిని కొనుక్కున్నాను. ఇప్పుడు వర్షాలు పడ్డం వల్ల నా భూమి మొత్తం నీటితో నిండిపోయింది. వేసిన పంట అంతా మునిగిపోయింది. ఇప్పుడు నష్టాల పాలయ్యాను. అది నువ్వు కావాలని చేయలేదు కదా బాలరాజు. నువ్వేమీ బాధపడకు, కొంచెం ఓపిగ్గా ఆలోచించు, సరైన నిర్ణయం తీసుకో. రామయ్య గారు, నాకిప్పుడు అర్థమైంది. ధనము ఆస్తులు ఉండొచ్చు, కానీ గర్వం వదలకపోతే మనుషుల మనస్సుల్లో మనం చోటు దక్కించుకోలేం. అలాగే మా ఆవిడ చాలాసార్లు చెప్పేది, కొంచెం నిదానంగా ఆలోచించండి, ఓపిగ్గా వేచి చూడండి అని చిలక్కి చెప్పినట్టు చెప్తూనే ఉంది. కానీ నేను వింటేగా. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు రామయ్య గారు. బాలరాజు, నువ్విలా మాట్లాడడం సంతోషంగా ఉంది. ఇది నాకు చాలు. నీలో జరిగిన మార్పు నువ్వు గమనించావు. మానవత్వమే గొప్పది, కానీ గర్వం కాదు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. పంట నాశనమైందని కాదు, మా ఆయన మారాడు అని. ఈ రోజు నాకు నిజమైన పండుగ రోజు. నా భర్త మారిన రోజుది. ఇప్పుడేం చేయాలో చెప్పండి రాఘవయ్య గారు. నీ పొలంలో లోతట్టు ప్రాంతం ఉంది కదా, ఓ పంచే. నీ పొలంలో చెరుకు పంటవే. చెరుకు పంట వేయటం వల్ల ఎన్ని నీళ్లు పొలంలో చేరినా పంట నాశనమవ్వదు. అలాగే చెరుకు పంట ఊళ్ళో ఎవ్వరూ వేసే అవకాశం లేదు. కాబట్టి లాభాలు మొత్తం నీకే వస్తాయి. చాలా మంచి సలహా ఇచ్చారు రామయ్య గారు. ఒక విషయం చెప్తాను విను బాలరాజు. మనం చేసే ప్రతి పనిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి మన జీవితంలో చెడు ఎదురయ్యేటప్పుడు డీలా పడిపోకూడదు. మనకు జరిగిన దాంట్లో మనం ఏం తప్పు చేశామో ఆ తర్వాత అదే తప్పు జరగకుండా చూసుకోవాలి. ఇదే కదా మనకు జీవితం నేర్పించేది. అలా కొన్ని రోజుల తర్వాత రామయ్య చెప్పినట్టు బాలరాజు పొలంలో చెరుకు పంట వేస్తాడు. అనుకున్నట్టుగానే మంచి లాభాలు అందిస్తాడు. బాలరాజు తన ఆస్తిలో కొంత భాగం గ్రామానికి దానం చేస్తాడు. పాఠశాల, దవాఖానా నిర్మాణం చేపడతాడు. అందరూ బాలరాజుని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారు. ఇప్పుడే నిజంగా నీవు రాజువయ్యావు బాలరాజు. వినయమే నన్ను మార్చింది. ఇప్పుడు నేను గర్వం లేని జీవితంతో బతుకుతున్నాను. ఊరి పెద్ద రాఘవయ్య, గర్వం లేని జీవితం అదే నిజమైన జీవితం. రామయ్య ఇంటి వద్ద